వెల్కమ్ టు వారాహి కోచింగ్ ఛానల్. మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్ని ఎలా కట్ చేసుకుంటామో దానిలాగానే మనం కట్ చేసుకోవాలి. కానీ దీనికి లైనింగ్ బ్లౌజ్కి నెక్ కట్ చేసుకుంటాం కదా, కానీ వర్క్ బ్లౌజ్కి మాత్రం నెక్ కట్ చేసుకోవద్దు. ఎందుకంటే నెక్కు డిజైన్ వస్తుంది కదా, దాని ప్రకారం మనము నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. కాబట్టి నెక్ మాత్రం కట్ చేసుకోవద్దు. మిగతా కటింగ్ అంతా సేమ్ కట్ చేసుకోవాలి. అలాగే ఆల్ ఓవర్ వచ్చిన హ్యాండ్స్ని ఒకలాగా, నార్మల్ బార్డర్ వచ్చిన హ్యాండ్స్కి ఒకలాగా లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. ఆల్ ఓవర్ వచ్చిన హ్యాండ్స్కి మాత్రం ఆల్ ఓవర్ వర్క్ ఉంటుంది కదా, వర్క్ పై నుంచి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసుకొని దానికి లైనింగ్ వర్క్ని బట్టి కట్ చేసుకోవాలి. అలాగే బార్డర్ ఉన్న హ్యాండ్స్ని మాత్రం నార్మల్ లైనింగ్ బ్లౌజ్కి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటాము, అప్ షేప్ లో షేప్, దాని ప్రకారం మనము నార్మల్ బార్డర్ ఉన్న వర్క్కి లైనింగ్ అలా కట్ చేసుకోవాలి. మిగతాదంతా సేమ్ అండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా ఈజీగా వర్క్ బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకోవచ్చు. అండ్ స్టిచ్చింగ్ కూడా ఈజీగానే ఉంటుంది. ఫ్రంట్ మీకు కూడా ఒకవైపు మనం స్టిచ్చింగ్ చేసుకుంటాం కదా, చేసుకున్నాక దాంట్లో కట్ చేసిన పీస్ని లెఫ్ట్ సైడ్కి వేసుకొని దాని ప్రకారం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చేసుకోవడం వల్ల మనకి రెండు సేమ్ పొజిషన్లో వస్తాయి. ముందు నెక్ అయితే ఇలా ఈజీగా మనం వర్క్ బ్లౌజ్ని స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.